నేను అనిపించలేదు కానీ నేను బాగా అంటే నా ఫ్రెండ్ సర్కిల్ వస్తే నేను అదే నేను ఎవరిని నమ్మను, నేను ఎవరి జలు పోను. సో నేనేను నా సిద్ధాంతం నమ్మను. సో వాళ్ళ లైఫ్ లో కానీ నిజంగా ఇలా చాలా జరిగినాయి. నేను నమ్ముతా. చాలా చూస్తూనే ఉంటాం, ట్రాన్స్జెండర్స్ చనిపోయినారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, ప్రేమించినోడు మోసం చేశాడని చెప్పి కూడా చనిపోయాడని చెప్పి కూడా చాలా వార్తలు వింటాం. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? దీనికి చాలా వాల్యూ ఉంది. సెక్స్ లేదు, డబ్బుకి వాల్యూ లేదు, మనిషికి వాల్యూ లేదు, దీనికి వాల్యూ దీన్ని అర్థం పెట్టుకొని సో మోసం చేసేది చాలా తప్పు అని నేను అంటాను. ఎవరైనా మోసపోవాల్సిందే అంటావు? నేను అట్లా అనట్లేదండి మీరు. సో నేను దీనికి వాల్యూ ఇన్ని అంటున్నాను. సో ఇది ప్రేమ అంటే దీన్ని అర్థం పెట్టుకొని కూడా ఇప్పుడు చెప్తే కూడా నమ్మేస్తారు. సో అలాంటి వాళ్ళు అందులో నాలాగా స్ట్రాంగ్ గా ఉండరు కదా. సో అంటే మీ ధైర్యం, మీ స్ట్రెంగ్త్, మీ బలం, 18 శక్తిపీఠాల అమ్మవారు శక్తి నా వెనకాల ఉంది. అదే ధైర్యం, గట్టి ధైర్యం అని కాదు, నాకు అదొక నమ్మకం. అమ్మవారిని బాగా నమ్ముతారు మీరు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో చాలా మనం చూస్తున్నాం, లైక్ అమ్మవారు వచ్చినట్టు, అమ్మవారు వస్తుంది, అక్కడ అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్పి, సో అమ్మవారు పైకి వచ్చింది అని చెప్పి కూడా కొన్ని వార్తలలో కానీ, సో ఈ నిజ జీవితంలో సోషల్ మీడియా నెట్వర్క్ లో మనం బాగా చూస్తున్నాం. సో అవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? నిజమే అనిపిస్తుందండి. ఎందుకంటే అమ్మవారిని మనము తప్పు అనుకో, ఎక్కడైతే తప్పు జరుగుతుందో వాడు ఎంత పెద్దోడైనా గాని తప్పని మాట్లాడతా. సో నేను చాలా మంది చూస్తుంటా, వస్తుందండి అమ్మవారు. ఎందుకంటే చాలా మంది అయితే కొట్టి పడేస్తున్నారు, యాక్టింగ్ ఊగుతారు అది. సో అది భగవంతుడు ఇచ్చిన వాళ్ళకి ఒక వరం. సో ఇప్పుడు కూడా నాకు అమ్మవారు రావాలంటే సో నాకు కొన్ని నియమనాలు ఉంటాయి, కొన్ని ఉంటాయి. సో నా మీద కూడా అమ్మవారు వస్తుంది. సో నాకు అమ్మవారి మీద నాకు ఎప్పుడో వచ్చేది అమ్మవారు. సో నేనే ఆపేశాను. అట్లా ఆపొచ్చా? ఆపచ్చా అంటే అంతవరకు తెచ్చుకోకూడదు మనము. సో ఎందుకంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. అంటే అంటే నాకు ఎప్పుడో 10 ఏళ్ల కిందట అట్లా అనమాట, నాకు తెలిసి చెప్పాను. సో కొంతమందికి వస్తుంది, అమ్మవారు వస్తుంది చెప్తారు. సో కొంతమంది ఇందులో కూడా కొంతమంది అంటే ఇలా నటన చేసి జనాలని మాయ చేస్తుంటారు. సో ఆ కొంతమంది చేసే వల్ల అసలైన వాళ్ళు పేరు అనేది మచ్చ అనేది పడుతుంది అనమాట. ఓకే, సో ఈ క్వశ్చన్ నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో అడిగిన అమ్మవారు వచ్చే అమ్మాయినే మళ్ళీ అడుగుతున్నా. సో పవిత్రమైన ప్లేస్ లో అమ్మవారు వస్తుంటారు, అపవిత్రమైన ప్లేస్ లో కూడా అమ్మవారు వస్తుంటారు అంటే మీరేం చెప్తారు? సో దీని గురించి నేనేం చెప్పాలి అంటే నాకు అంతగా తెలియదు. సో అంటే పవిత్రమైన ప్లేస్ లో అమ్మవారు వస్తుంది అని చెప్పి అందరికి తెలుసు, కానీ అపవిత్రమైన ప్లేస్ లో కూడా అమ్మవారు వస్తుంది అని చెప్పి ఒక వ్యక్తి నాతో చెప్పడం జరిగింది. ఎంతవరకు వాస్తవం? ఎందుకంటే దైవభక్తులు మా గురుగారిని అడగాలి కానీ సో నాకంత తెలియదండి. నాకు నిజం చెప్తున్నాను, తెలిసి నేను ఏదో చెప్పాను. సో నేను అంటే అయ్యుండొచ్చేమో, నాకు తెలియదు, నాకు తెలియదు. మా గురుగారిని అడగాలి, కాశీలో గానీ హరిద్వార్లో మా గురుగారు అంటే వాళ్ళు అడిగి తెలుసుకొని మీకు చెప్తాను. ఓకే, అక్కడ నుంచి ట్రైనింగ్ అనమాట మీది? ట్రైనింగ్ ఎందుకంటారండి, అట్లా ఎందుకంత? మరి మీరే కదా చెప్పమాట, అక్కడికి వెళ్ళి అక్కడ వెళ్ళనే కాదు. నాకు తెలిసిన వాళ్ళు ఉండకూడదండి? చెప్పండి. ఉండాలి, తప్పులేదు. మళ్ళీ నాకు తెలియదు దాంట్లో అడగదంటే ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది, నేను అలా అంటే నాకు ఆకలి వేస్తుంది, కొంచెం ఏదైనా తెప్పిసాను అడగని తప్పేముంది? సో నేను కూడా అదే అంటున్నా కదా. తెలియంది అక్కడ అడిగి తెలుసుకుంటున్నాం అనమాట. నాకు తెలియంది నేను అడిగి తెలుసుకుంటానండి అంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. సో వీడియోలు బాగా చూస్తున్నాం ఇవి. సడన్ గా నాకు చాలా భయమైంది ఒక వీడియో చూస్తానేది, దయ్యాన్ని స్టూడియోలో దయ్యాన్ని చూపిస్తున్నారు మీరు. సో ముఖ్యంగా ఈరోజు నా స్టూడియోకి పిలవడం కారణం కూడా అదే. తప్పకుండా, ఎందుకు పిలవను? సో నిజంగా దయాలు ఉన్నాయి అంటే మీరు ఉంటాయి, ఎందుకుంటావు? దేవుడు ఉన్నాడన్నప్పుడు దయాలు కూడా ఉంటాయి. దేవుడు నేను చూసిన, మా దయాన్ని చూడలేదా? దయాన్ని నేను చూసాను కదా. నిజంగా చూసారా దయాన్ని? నిజంగా చూస్తాను, నిజంగా చూస్తాను, నిజంగా నా తల్లిదండ్రుల మీద తొట్ట అంటే చూపిమంటావా చూపిస్తా, చూపిమంటావా చూపిస్తా అంటే వినిపిస్తలేదు నాకు ఒకసారి గట్టిగా. చూపిన తర్వాత నువ్వే చూద్దు కానీ ఏముంది, పక్కా అంటావు? పక్కా. చెవులేమన్నా కనిపిస్తున్నాయా? అట్లానే అట్లేదండి, నేను చూపించిన తర్వాత మీరు ఏమన్నానండి. ఓకే, హర హర మహాదేవ శబ్దం చేయబెట్టండి. ఏంటిది? విభూతి అండి, విభూతి. పక్కన జరుగు, విభూతి అండి. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చింది మీరు? నేను ఎక్కడి నుంచి తీసుకొని వస్తానండి, అది ఆఫ్ కెమెరా అయితే చేయలేదు. దయ్యాలు ఉన్నాయి ఇక్కడ.
దయ్యాన్ని బంధించాలంటే నిజంగా, లేకపోతే చాలా ప్రమాదం. ఇక్కడ స్టూడియోలో ఉన్నాయా దయ్యాలు? ఉన్నాయండి, చూపించండి ఒకసారి. ఓం భగభగే భగని భాగో తెరి భగవా సకే ఓం క్రైం క్రీం పట్ స్వాహ. ఏం చేశారు ఇప్పుడు మీరు? ఒక నిమిషం పట్టుకోండి, చూడండి. మీకు ఏమైనా డిఫరెంట్ గా కనబడుతుందా? ఏం లేదు కదా. ఒకసారి కెమెరా ముందు చూపించండి ఒకసారి. ఒక్క నిమిషం ఆగండి. ఛూ ఛూ ఛూ. సో డిఫరెంట్ ఏం లేదు కదా. సో ఓం క్రైం క్రీం పట్ స్వాహ. ఇక్కడ ఉన్న దయ్యాలు మొత్తం ఇందులో బంధించబడుతున్నాయి. సో ఎక్కడైనా కానీ కత్తి ఉంటే అరటి పండుగన కట్ అవుతుంది, కానీ కత్తి లేకోకుండా ఈ దయ్యాలే అందులో చేరి అవి ఆత్మగా మారి అవి కట్ అయిపోతాయి. అర్థమవుతుందా? దయచేసి నా మాట వినండి, లేకపోతే మీకు విముక్తి కలగదు. ఓపెన్ చేయండి ఒకసారి. ఓకే. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి. ఓకే, కట్టే ఉన్నాయి ఇక్కడ. సో ఆఫ్ కెమెరా అయితే ఏం చేయలేదు. సో ఆన్ కెమెరాలో కట్ ఉంటేనే కట్ మీకు బనానా ఇచ్చాను. ఏమైనా డిఫరెంట్ గా ఏమైనా ఉందంటే లేదు, నార్మల్ గానే ఉంది అన్నారు. సో ఓకే, ఒకసారి మళ్ళీ చూపించండి. ఓకే, సో చూడొచ్చు వ్యూవర్స్, ఇక్కడ కత్తితో పొడిచినట్టు కార్డులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ దయ్యాలు వినిపించుకున్నాయి. వామ్మో. వదిలిపెట్టు. దయ్యం నాడు ఆవహిస్తుంది. ఆవహించక ముందు దయ్యం పంపించాలి. దయ్యాలను ఇప్పుడు బెల్లును బంధిస్తున్నా. ఓం భగభగే భగని భాగోతరి భగవాసకే ఓం క్రై క్రై పట్ స్వాహా. ఓం భగభగే భగని భాగోతరి భగవాసకే ఓం క్రై పిట్ స్వాహ. చూపి దయాన్ని చూపి ఒకసారి అందులో నుంచి. ఓం భగభగే భగని భాగోతరి భగవాసి ఓం పట్ స్వాహ స్వాహ స్వాహ. చేయవద్దండి. అలానే పట్టుకోండి. ఓం క్రీం క్లట్. వెళ్ళిపోయినాయండి. అందులో దయ్యాలు బంధించాను. ఏమో సౌండ్ వస్తుంది ఇందులో నుంచి. సౌండ్ వస్తుందా? సో ఇప్పుడు దయ్యాలు లెక్కకుంటే అందులో ఎందుకు అలా సో దయ్యాలు ఉన్నాయి కాబట్టి కదా. నిజంగా దయ్యాలు ఉన్నాయా? నిజంగా దయ్యాలు ఉన్నాయా? మాయా మంత్రం ఏమైనా ఉందా నేను కదా. సో ఇక్కడ అండి, ఇక్కడ దాండి చెప్పండి ఒకసారి. ఇక్కడ దాండి నేను పట్టుకున్నా కదా, చెప్పండి. సో నిజంగా ఉన్నాయి కదా.